జస్ట్ 7 రోజులు వెల్లుల్లి బెల్లం తిని చూడండి. మీ శరీరంలో వచ్చే మార్పులను చూసి మీరు ఆశ్చర్యపోతారు. వంటగదిలోని వెల్లుల్లి రేకు ప్రాణవాయువులాగా మీ గుండెకు అపారమైనటువంటి బలాన్ని ఇస్తుందన్న సంగతి మీకు తెలుసా? కోట్లాది మందిని వేధిస్తున్న కొలెస్ట్రాల్ సమస్యకు బెల్లం లాంటి సహజ సిద్ధమైన ఔషధం అద్భుతమైన సమాధానాన్ని ఇస్తుంది. వేసవిలో వేడి చేసే వెల్లుల్లిని సరైన పద్ధతిలో తీసుకుంటే అది అమృతంలాగా మారి శరీరాన్ని చల్లబరుస్తుంది. ఆధునిక జీవన శైలి వల్ల వచ్చేటటువంటి అలసటని పారదోలుతూ రోగనిరోధక శక్తిని పెంచుకోవటమే నేటి అసలు సిసలైన విజయ రహస్యం. ఈ కీలకమైన అంశాల్ని, రహస్యాల్ని మరింత లోతుగా వివరంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో అందరికీ అవసరమైన ఒక అద్భుతమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. వెల్లుల్లి బెల్లం ఈ కాంబినేషన్ మీ గుండెకి, మీ ఆరోగ్యానికి ఒక సంజీవనిలా పనిచేస్తుంది. దీన్ని ఎలా కలిపి తీసుకోవాలి, ఈ ముఖ్య అంశాలు మనం తెలుసుకుందాం. ఒక వెల్లుల్లి రెబ్బ, చిన్న బెల్లం ముక్క కలిపి తీసుకుంటే శరీరంలో అద్భుతమైన మార్పులు జరుగుతాయి. భారతీయ వంటలలో రెగ్యులర్గా కనిపించేటువంటి ఈ రెండు పదార్థాలు కలిసాయనుకోండి, ఒక శక్తివంతమైన టానిక్ కింద మారతాయి. ఆయుర్వేద ప్రకారంగా వెల్లుల్లి అనేది రసాయన ఔషధంలాగా ప్రాచుర్యం పొందింది. బెల్లం అనేది రక్తశుద్ధికి, జీర్ణక్రియకి ప్రాణం పోస్తుంది. ఈ రెండిటి మేళవింపు గుండె ఆరోగ్యాన్ని, రోగనిరోధక శక్తిని అసాధారణంగా పెంచుతుంది. ఈ వివరాల లోతుల్లోకి మనం వెళ్దాం. గుండె ఆరోగ్యం, రక్తపోటు కంట్రోల్, ఈ రెండు ముందు ఈ వెల్లుల్లితోటి మనం సెట్ చేసుకోవాలి. వెల్లుల్లిలో అల్లిసిన్ అని ఒక శక్తివంతమైన సమ్మేళనం ఉంటుంది. ఇది శరీరంలో ఉండేటువంటి చెడు కొలెస్ట్రాల్ని చాలా ఎఫెక్టివ్గా తగ్గిస్తుంది. రక్తనాళాల్లో పెరిగిపోయినటువంటి కొవ్వుని కరిగించి రక్త ప్రెషర్ని సాఫీగా మారుస్తుంది. ఇది బెల్లంలో ఉండేటువంటి పొటాషియం, మెగ్నీషియం గుండె కండరాలని స్ట్రెంథన్ చేస్తాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక అధ్యయనాలు దీనిపైన జరిగాయి. జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్లో ప్రచురితమైనటువంటి పరిశోధనల ప్రకారంగా వెల్లుల్లిలో ఉండేటటువంటి ఆర్గనోసల్ఫర్ సమ్మేళనాలు రక్తపోటుని 5 to 8 mmHg వరకు తగ్గించడంలో తోడ్పడతాయి. ఇవి రక్తనాళాల్లో ఫలకాలు అంటే ప్లేక్స్ పెరిగిపోకుండా నివారిస్తూ ఎథెరోస్క్లీరోసిస్ ముప్పుని తగ్గిస్తాయి. ఈ రెండు పదార్థాల కలయిక వల్ల రక్తపోటు అంటే హై బ్లడ్ ప్రెషర్ సహజంగా అదుపులోకి వచ్చేస్తుంది. గుండె జబ్బుల ముప్పును తగ్గించడంలో ఈ చిట్కా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇక యాంటాక్సిడెంట్ మెకానిజం, దీని గురించి మీకు మరీ చెప్పాలి. బెల్లం అనేది కేవలం తీపి పదార్థం మాత్రమే కాదు. దీంట్లో ఫినోలిక్ యాసిడ్స్, ఫినోలిక్ సమ్మేళనాలు ఎక్కువ మొత్తాల్లో ఉంటాయి. ఇవి శరీరంలో ఉండేటువంటి ఆక్సీకరణ ఒత్తిడి అంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ని తగ్గిస్తాయి. జర్నల్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ప్రచురించిన విశ్లేషణ ప్రకారంగా బెల్లంలో ఉండే యాంటాక్సిడెంట్లు కణజాలం దెబ్బతినకుండా రక్షిస్తాయి. వెల్లుల్లితోటి కలిసినప్పుడు ఈ చర్య మరింత ఉధృతమై శారీరక రోగనిరోధక వ్యవస్థని బలోపేతం చేస్తుంది. జీర్ణక్రియ పెరుగుదల, గ్యాస్ సమస్యల పరిష్కారం, ఇది కూడా దీంతో సాధ్యం. చాలామందిని వేధించే అజీర్తి, గ్యాస్ సమస్యలకు ఇది ఒక చక్కటి పరిష్కారం. వెల్లుల్లి అనేది జీర్ణక్రియ ప్రక్రియను వేగవంతం చేస్తుంది. బెల్లం ఏమో జీర్ణక్రియకు తోడ్పడే ఎంజైమ్లు అంటే డైజెస్టివ్ ఎంజైమ్స్ తాలూకు ఉత్పత్తిని క్రమబద్ధీకరిస్తుంది. తిన్న ఆహారం త్వరగా అరగటానికి ఈ మిశ్రమం తోడ్పడుతుంది. కడుపుబ్బరింపు, ఎసిడిటీ లాంటి సమస్యల్ని ఇది శాశ్వతంగా నివారిస్తుంది. మలబద్ధకం సమస్యతో బాధపడే వాళ్ళకి ఇది సహజ విరేచనకారిగా పనిచేస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటే WHO గుర్తించిన జీర్ణకోశ వ్యాధుల నివారణలో సహజ ఎంజైమ్స్ పాత్ర కీలకం. వెల్లుల్లి సహజ సిద్ధమైనటువంటి యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్గా పనిచేస్తూ పేగుల్లో ఉండే హానికర బ్యాక్టీరియాని తొలగిస్తుంది. రోగనిరోధక శక్తి పెరుగుదల కూడా ఈ ఔషధంతో సాధ్యమవుతుంది. కోవిడ్ లాంటి మహమ్మారుల తర్వాత రోగనిరోధక శక్తి అంటే ఇమ్యూనిటీ ప్రాముఖ్యత అందరికీ తెలిసింది. వెల్లుల్లిలో యాంటీవైరల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోకి చేరే ఇన్ఫెక్షన్స్ తోటి పోరాడతాయి. బెల్లంలో ఉండేటువంటి యాంటాక్సిడెంట్లు కణాల ఆరోగ్యాన్ని రక్షిస్తాయి. ఈ మిశ్రమాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే సీజనల్ వ్యాధులు దరిచారం, జలుబు, దగ్గు లాంటి సమస్యల నుంచి ఇది తక్షణ ఉపశమనాన్ని ఇస్తుంది. రక్తహీనత మన ఇండియాలో కామన్. దీని నివారణకి అలాగే శారీరక శక్తి పెంపుకి కూడా ఈ ఔషధం పనిచేస్తుంది.
భారతీయ వైద్య పరిశోధన మండలి అంటే ICMR నివేదిక ప్రకారంగా భారతదేశంలో రక్తహీనత నివారణకు ఐరన్ అధికంగా ఉండే ఆహారం అత్యవసరం. బెల్లంలో సహజ సిద్ధమైనటువంటి ఐరన్ ఉంటుంది. వెల్లుల్లిలోనేమో సల్ఫర్ సమ్మేళనాలు శరీరంలో ఈ ఖనిజ లవణాల శోషణ అంటే అబ్జార్ప్షన్ని మెరుగుపరుస్తాయి. ఇది శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిని వేగంగా పెంచుతుంది. వెల్లుల్లి రక్తంలోని విషతుల్యాన్ని తొలగించి శుద్ధి చేస్తుంది శరీరాన్ని. రోజంతా ఉత్సాహంగా ఉండటానికి అవసరమైన శక్తిని ఈ మిశ్రమం అందిస్తుంది. నరాల బలహీనత, శారీరక అలసటని తగ్గించడంలో ఇది మేటి ఔషధంలాగా పనిచేస్తుంది. శరీర ప్రక్షాళన, కాలేయ ఆరోగ్యం ఇది కూడా ఈ ఔషధంతో సాధ్యం. మన శరీరంలో విషతుల్యాల తొలగింపు అంటే డీటాక్సిఫికేషన్ ప్రక్రియలో కాలేయం అంటే లివర్ కీలకమైంది. వెల్లుల్లి బెల్లం కలయిక కాలేయం పైన ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇది కాలేయంలో ఉండేటువంటి వ్యర్థాలను బయటికి పంపిస్తూ దాని పనితీరుని మెరుగుపరుస్తుంది. దీనివల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. రక్తం శుద్ధి అవటం వల్ల మొటిమలు, చర్మ సంబంధిత ఎలర్జీలు తగ్గుముఖం పడతాయి. శరీరంలో అంతర్గత శుద్ధికి ఇది ఒక సహజమైన మార్గం. అయితే మరి దీన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకోవాలి. మీరు వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మీరు తెలుసుకోవాలి. వెల్లుల్లి బెల్లం రెండూ కూడా ఉష్ణ స్వభావాన్ని, ఉష్ణ వీర్యాన్ని కలిగి ఉంటాయి. అందుకే వేసవిలో వీటిని తీసుకునేటప్పుడు కొన్ని మార్పులు చేసుకోవాలి. ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు వీటి పరిమాణాన్ని సగానికి తగ్గించాలి. వీటిని తీసుకున్న తర్వాత కొబ్బరి నీళ్లు లేదా పుదీనా నీళ్లు తాగటం మంచిది. ధనియాల కషాయం కూడా శరీరంలో వేడిని సమతుల్యం చేసి తగ్గిస్తుంది. వారానికి 2 లేదా 3 సార్లు మాత్రమే వేసవిలో ఇప్పుడు చెప్పుకున్న ఈ మిశ్రమాన్ని వాడాలి. ఇక దీనికి కాంప్లిమెంట్ చేసే చికిత్సా విధానాలు ఉన్నాయి. మెయిన్గా దీని ఔషధ తయారీ ఎలాగా మీరు తెలుసుకోవాలి. 1 లేదా 2 వెల్లుల్లి రెబ్బల్ని ముందు తీసుకోండి. వాటిని చిన్న ముక్కలుగా కోసి లేదా కొద్దిగా నలిపి 5 నిమిషాలు పక్కన ఉంచండి. ఎందుకు? దీనివల్ల వెల్లుల్లిలో ఉండేటువంటి ఎల్లిసిన్ అనే పదార్థం పూర్తిగా స్టిమ్యులేట్ అవుతుంది. దీనికి సుమారుగా ఒక 10 గ్రాముల స్వచ్ఛమైన బెల్లం ముక్కని జత చేయండి. ఉదయం పరిగడుపున ఈ మిశ్రమాన్ని బాగా నమిలి తినండి. వేసవి కాలంలో అయితే అర వెల్లుల్లి రెబ్బ 5 గ్రాముల బెల్లం మాత్రమే వాడాలి. చలికాలంలో ప్రతిరోజు తీసుకోవచ్చు, కానీ వేసవిలో వారానికి 3 సార్లు సరిపోతుంది. రాత్రిపూట సూర్యాస్తమయం తర్వాత కూడా దీన్ని తీసుకోవచ్చు. ఈ సందర్భంగా కొన్ని ముఖ్య గమనికలు ఉన్నాయి. మధుమేహం అంటే డయాబెటీస్ ఉన్నప్పుడు మాత్రం బెల్లం వాడకూడదు. తీవ్రమైనటువంటి ఎసిడిటీ, అలాగే కడుపులో మంట ఉన్న వాళ్ళకి ఈ వెల్లుల్లి అనేది కొద్దిగా ఇబ్బంది కలగజేస్తుంది కాబట్టి దూరంగా ఉండాలి. గర్భిణీలు, పాలిచ్చే తల్లులు దీన్ని చాలా తక్కువ పరిమాణంలో మాత్రమే తీసుకోవాలి. చర్మ సంబంధ ఎలర్జీలు ఉన్నవాళ్ళు వేసవిలో ఈ మిశ్రమం వాడకంలో అప్రమత్తంగా ఉండాలి. ముగింపుగా ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు మనవి చేయాలి. వెల్లుల్లి బెల్లం కలయిక అనేది కేవలం ఆహారం మాత్రమే కాదు, అద్భుతమైన సహజ ఔషధం. ఇది గుండెను రక్షించడంలో పాటు రోగనిరోధక శక్తిని కూడా పెంచుతూ శరీరాన్ని అంతర్గతంగా శుద్ధి చేస్తుంది. మన పూర్వీకులు అందించినటువంటి ఈ ఆరోగ్య రహస్యం ఆధునిక వ్యాధులకు సరైనటువంటి విరుగుడి కింద మారుతుంది, పనిచేస్తుంది. ప్రకృతి ప్రసాదించిన ఈ సహజ సంపదని సరైన పద్ధతిలో వాడుకుంటే ఆసుపత్రుల చుట్టూ తిరిగే పని ఉండదు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది అన్న నిజాన్ని గ్రహించి ఈ చిన్న మార్పుని మీరు ఆహ్వానించండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి, లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తనకు పర్పస్ అనేది సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. Stay healthy, stay happy, be positive, keep smiling. Love you all. Subham.